ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల జాతీయ స్థాయిలో ఉండే ఒక ఇంగ్లీష్ ఛానల్ ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టు కూడా ఆశ్చర్యపోయేటువంటి గొప్ప విషయం ఒకటి చంద్రబాబు గారి నోటి నుంచి జాలువారింది. అదేంటంటే ఈ 18 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 22 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చింది అని చెప్పారు. 22 లక్షల కోట్లు చాలా పెద్ద మొత్తం. మరి ఎక్కడికి వచ్చిందో ఎక్కడ పెట్టారో డబ్బులు తెలియదు. కానీ అయితే ఇదే మాట చెప్తూ ఆయన ఈ పెట్టుబడుల వల్ల దాదాపుగా 23 లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అని చెప్పాడు. దెబ్బకి ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్టు కూడా కమ్ము తిన్నాడు, ఆశ్చర్యపోయాడు, నూరెళ్ళ పెట్టాడు. 23 లక్షల కోట్ల అని కూడా అడిగాడు. అడిగితే ఆయన వెంటనే 22 ప్లస్ లక్షల కోట్లు అనుకుంటా 22 లక్షల కోట్ల ఉద్యోగాల దగ్గర ఆగిపోయాడు ఆయన. 22 లక్షల కోట్ల ఉద్యోగాలు అంటే చిన్న విషయం కాదు. అసలు 22 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అంటేనే చిన్న విషయం కాదు. దీనికి 22 లక్షల కోట్ల ఉద్యోగాలు అంటే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ప్రపంచ జనాభా అన్ని దేశాలు 195 దేశాల జనాభా మొత్తం కలిపితే 830 కోట్లు. 830 కోట్లున్న ప్రపంచంలో ఈయన ఒక్కడే ఈ 18 నెలల్లో 22 లక్షల కోట్ల ఉద్యోగాలు తీసుకొచ్చారంట. అంటే ప్రపంచంలో అన్ని దేశాలు అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్, థాయిలాండ్, చైనా, రష్యా, మలేషియా, శ్రీలంక ఇలా అన్ని దేశాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక్కొక్కరికి కనీసం 15 ఉద్యోగాలు ఒక్కొక్కరికి ఇచ్చేయచ్చు. ఎందుకు ఈయన ఇట్లా మాట్లాడతాడు అంటే ఆయనకి పెద్ద సంఖ్య చెప్పుకోవడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. దాదాపుగా ఇప్పటికీ 15 సార్లు దావోస్ వెళ్ళి వచ్చారు. దావోస్ వెళ్ళి వచ్చిన ప్రతిసారి కూడా 15 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి, దానికి అంగీకారాలు కుదిరాయి అనుకుంటూ చెప్పడం. అలాగే సిఐఐ సదస్సులు పెట్టి అక్కడ కూడా 17 లక్షల కోట్లు 16 లక్షల కోట్లు 13 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి అని చెప్పుకోవడం ఆయనకి అలవాటు. ఈ 15 సార్లు దావోస్ వెళ్ళి వస్తే మరి ఎన్ని లక్షల కోట్లు వచ్చాయో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే బాగుంటుందని గతంలో కూడా నేను చెప్పాను, ఇప్పుడు కూడా అడుగుతున్నాను. అలాగే సిఐఐ సదస్సుల్లో కూడా ఎన్ని లక్షల కోట్లు వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని గ్రౌండ్ అయ్యాయి అనేది చెప్పగలిగితే బాగుంటుంది. ప్రజలు తెలుసుకుంటారు కదా. వెళ్ళొచ్చిన తర్వాత మీటింగులు పెట్టేసి అన్ని లక్షల కోట్లు వస్తున్నాయి, ఇన్ని లక్షల కోట్లు వస్తున్నాయి అని చెప్తే కాదు కదా. అవేంటి అనేది చూపించితే ప్రజలు కూడా అవును నిజమే ఈయన చెప్పినట్టే సంపద సృష్టించేశారు, ఇన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, పెట్టుబడి వచ్చింది రాష్ట్రానికి, రాష్ట్రం అభివృద్ధి అయిపోతుంది, అమెరికాతో పోటీ పడిపోతుంది అని చెప్పుకోవచ్చు. అది అయితే ఆయన సహజసిద్ధమైన పద్ధతిలోనే 23 లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అని చెప్పాడు. మన రాష్ట్ర జనాభా చూస్తే 5.5 కోట్లు లేదు 6 కోట్లు అనుకున్నా 23 లక్షల కోట్లు ఉద్యోగాలు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తారు ఆయన? ఇది కనీసం ఆలోచించదా? అంటే ప్రజలు నవ్వుతారు అనేది కూడా ఆయనకి అనిపించదా? ఎందుకు అట్లా అబద్ధం అలవోకగా మాట్లాడేయడం అంటే ఆయనకి చంద్రబాబు నాయుడుకి మాత్రమే సాధ్యం అవుతుంది, ఇంకెవరికి సాధ్యం కాదు. అది ఎవరైనా కూడా కొంత అబద్ధం అని చెప్పాలంటే వెనక ముందు ఆలోచిస్తారు. ముఖ్యంగా పబ్లిక్ లైఫ్లో ఉండే రాజకీయ నాయకులు, అధికారులు ఒక అబద్ధం చెప్పాలి అంటే ఆలోచిస్తారు, రేపొద్దున మళ్ళీ ఏమవుద్ది. ముఖ్యంగా ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగంలో సోషల్ మీడియా ప్రతిదీ పట్టుకొని ఎత్తి చూపించే ఈ కాలంలో అబద్ధం చెప్పాలంటే ఎవరైనా ఆలోచిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు అలా కాదు, ఆలోచించరు. ముందు కనుక ఆలోచించుకు కంటి రెప్ప కూడా వేయకుండా అబద్ధం చెప్పేస్తారు స్పష్టంగా. చాలా హైదరాబాద్ నేనే డెవలప్ చేశా, హైదరాబాద్ బిర్యానీ నేనే డెవలప్ చేశా, ఇవన్నీ ఆయన. హైదరాబాద్లో ముస్లిమ్స్, ఓల్డ్ సిటీలో ముస్లిమ్స్ని కోటీశ్వరులు చేసింది నేనే, నా వల్లనే ప్రపంచంలోని 175 దేశాల్లో తెలుగు వాళ్ళు వెళ్ళగలిగారు, సత్యనారాయణని సీఈఓని చేసింది నేనే, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. అదే పద్ధతిలో 23 లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అని చెప్పారు. ఆ జర్నలిస్టు కూడా ఆశ్చర్యంగా ముక్కులు వేలేసుకోలేదు కానీ చాలా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
అన్ని లక్షల కోట్ల ఉద్యోగాలు వస్తే ఎవరికి ఇవ్వాలి అవన్నీ? మన మొత్తం తిప్పి కొడితే 5.5 కోట్ల మంది జనాభా, అందులో దాదాపుగా 60% మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. మిగిలిన 40% మందిలో ఓ 30% మంది లేకపోతే 25% మంది ఉద్యోగాలు చేసుకుంటుంటే ఓ 10-15% మంది వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇది మన జనాభా. ఎవరికి ఇస్తారు ఇన్ని లక్షల కోట్ల ఉద్యోగాలు? ఆయన ఏ నవ్వుతారని బిడియం కూడా అనిపించలేదు ఆయనకి ఈ మాట చెప్పేటప్పుడు. అదే నేనైతే ఆ ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు నాకు అదే అనిపించింది. ఇదేంటి ఎట్లా చెప్తారు? ప్రపంచ జనాభా 890 కోట్లు, 830 కోట్లు ఉంటే ఈయన 23 లక్షల కోట్ల ఉద్యోగాలు తీసుకొచ్చి ఎవరికి ఇస్తారు? అదే ఆశ్చర్యం. కానీ ఆయన చెప్పగలరు, ఆయన అలవోకగా అబద్ధాలు చెప్పేయగలరు. అదే ఆయన స్పెషాలిటీ.